హలో నమస్కారం దోస్తు. ఈరోజు అయితే మనం ఏం చేయబోతున్నాం అంటే మన వీడియోలో ఎంసెట్ వాళ్ళకి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే వదిలాడు. ఆ వెబ్ ఆప్షన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నాం. అసలు ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని. మీరైతే ఇంటర్మీడియట్లో అయితే 2 ఇయర్స్ అయితే కష్టపడి ఉంటారు ఒక మంచి కాలేజీలో సీట్ తెచ్చుకుందామని. ఆ టైం అయితే వచ్చేసింది. ఆ వెబ్ ఆప్షన్స్ మీరు మంచిగా పెడితే మీరు మంచి కాలేజీలోకి వెళ్తారు. మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మంచి ప్రియారిటీ ఆర్డర్లో పెట్టారనుకో మంచి కాలేజీలో వెళ్తారు. మీ 2 ఇయర్స్ కష్టం ఉపయోగపడిద్ది అండ్ నెక్స్ట్ 4 ఇయర్స్ కూడా సంతోషంగా అయితే ఉంటారు. సో ఎటువంటి మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా ప్రియారిటీ ఆర్డర్లో అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. సో సుత్తి లేకుండా వేస్ట్ చేయకుండా టైం లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మీరు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి. ఆ వెబ్సైట్కి అయితే వచ్చేసి ఉంటారు కదా. ఆ వెబ్సైట్కి వచ్చిన కానీ స్టార్టింగ్ అయితే ఇక్కడ చూడండి కొత్తగా ఆప్షన్ అయితే కనబడుతుంది కదా న్యూ అని. ఆ ఆప్షన్ మీద టపాలని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కానీ ఇట్లా లోపలికి అయితే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ రెడ్గా నోటీస్ ఏంటంటే ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరికైతే ఓపెన్ అవుతాయి అంటే వాళ్ళు కంప్లీట్గా వెరిఫికేషన్ అయిపోవాలి. వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్గా అయిపోయిన వాళ్ళకైతే ఓపెన్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్కి అవ్వకపోయినా వెయిట్ చేయండి, టైము ఇంకా ఉంది వెబ్ ఆప్షన్స్కి టైము. వాళ్ళకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ క్లిక్ చేసిన కానీ నెక్స్ట్ మీది ఇట్లా నొక్కిన కానీ మీకు ఒక డెమో వీడియో బట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇలా అయితే చూపించింది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ కూడా క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఇది మెయిన్ పేజ్ అయితే ఇది. ఈ మెయిన్ పేజ్ అయితే మీకు ఓపెన్ అయ్యిద్ది. ఈ మెయిన్ పేజ్లో ఏంటంటే ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్ నేమ్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ మీకు ఏం కనబడుతుంది, డిస్టిక్ అండ్ యూనివర్సిటీ టైప్. ఈ రెండు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద కనబడుతుంది కదా ఆ డిస్టిక్ అండ్ యూనివర్సిటీ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాలేజెస్ వస్తాయి. ఆ డిస్టిక్లో ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ అని ఉంది. ఆల్ అంటే అన్ని డిస్టిక్స్లో ఉన్న కాలేజెస్ అయితే వస్తాయి. అక్కడ ఆ కాలేజెస్ని మీరు ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ కనబడుతుంది కదా అది క్లిక్ చేసి ఈ ప్రిఫరెన్స్ బాక్స్లోకి అయితే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అది కూడా ఎలా చేయాలో చూపిస్తాం. ఒక్క నిమిషం చూడండి. వెళ్తారు కదా. ఇప్పుడు అక్కడ ఏదో ఒక డిస్టిక్ ఉంది కదా, మీ డిస్టిక్ ఏదో మీ డిస్టిక్లో కాలేజ్ కావాలంటే మీ డిస్టిక్లో, అన్ని డిస్టిక్స్లో కాలేజీలు కావాలంటే అన్ని ఆల్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు అనే డిస్టిక్ పెడితే గుంటూరులో ఏం కాలేజెస్ ఉన్నాయో అన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు ప్రియారిటీ లిస్ట్ అయితే ముందు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుని ఉండాలి కదా. ఆ ప్రియారిటీ లిస్ట్ ఇంకా చేసుకోకపోతే మనం ఎలా చేసుకోవాలో మనం ముందర వీడియో అయితే చెప్పాం. ఆ వీడియో అయితే చూడండి. ఆ ప్రియారిటీ లిస్ట్ చేసుకున్న ప్రకారంగా ఇక్కడ కాలేజెస్ వచ్చినప్పుడు మీకు ఏ కాలేజ్ అయితే ఫస్ట్ పెట్టాలనుకుంటున్నారో అది క్లిక్ చేయండి. అది ఇక్కడ ప్లస్ ఐకాన్తో క్లిక్ చేస్తే ఈ పక్కన బాక్స్ కనపడుతుంది కదా, ఈ బాక్స్లోకి యాడ్ అవుతాయి. ఇప్పుడు చూపిస్తా ఎలానో. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పక్కన బాక్స్లో అయితే యాడ్ అయింది కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది యాడ్ అయింది కదా. అట్లానే ఇక్కడ ఏంటంటే అదే కాలేజ్ నేమ్తో 2-3 ఉండొచ్చు. ఎట్లా అంటే అదే కాలేజ్లో బ్రాంచెస్ ఉంటాయి కదా. ఇక్కడ ఈ బ్రాంచ్ కోడ్ ఇది కూడా చూడండి, ఇంపార్టెంట్. అది కూడా చూసి జాగ్రత్తగా పెట్టండి, ఎందుకంటే మిస్టేక్ చేస్తే మళ్ళీ కుదరదు. ఇక్కడ పెట్టిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడైతే స్టూడెంట్ అయితే నాలుగు నాలుగు కాలేజెస్ అయితే పెట్టాడు. అలా మీరు 50 కాలేజెస్ అని పెట్టుకోవచ్చు. అసలు మొత్తం కౌన్సిలింగ్ ఉన్న కాలేజెస్ అయితే పెట్టండి. మీకు 20K ర్యాంక్ అయితే వచ్చిందనుకో ఒక 10K దగ్గర నుంచే పెట్టండి, ముందర నుంచే పెట్టండి. తర్వాత ఆ కాలేజెస్ అప్పుడు మీకు రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా పెడతారు కదా. పెట్టిన తర్వాత ఇప్పుడు యాడ్ చేశారు. మళ్ళీ ఈ దీంట్లో ఉంది కదా ఇక్కడ అప్ యారో డౌన్ యారో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది మీకు ఫస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకో, అది ఫస్ట్ లేకుండా ఎక్కడో కింద వచ్చింది. ఈ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కన్నా కింద వచ్చింది. కింద వస్తే ఏం చేస్తారు మీరు, ఇక్కడ అప్ యారో ఉంది కదా అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే అది పైకి వచ్చేసింది. ఎంత పైకి రావాలంటే అది అట్లా క్లిక్ చేస్తూ ఉంటే అంత పైకి అయితే వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేబ్రోలు హనుమయ్య కాలేజీని కిందకి పెట్టాలనుకుంటున్నారు, దాన్ని డౌన్ యారో నొక్కండి, కిందకు వచ్చింది. అట్లా జాగ్రత్తగా ఇక్కడ పక్కన ప్రిఫరెన్స్ ఆర్డర్ నెంబర్ అని కనపడుతుంది కదా, ఆ నెంబర్లో మీరు అయితే ఏ కాలేజ్ మీకు బాగా ఫస్ట్ రావాలనుకుంటున్నారు, ఆ కాలేజీలో ఏ బ్రాంచ్ రావాలనుకుంటున్నారు అది ఫస్ట్ పెట్టండి. ఇది జాగ్రత్తగా చూసి మళ్ళీ మళ్ళీ చెప్తారా, జాగ్రత్తగా పెట్టండి. ఇది చూసి ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత సేవ్ అని ఉంది కదా దాన్ని నొక్కండి. సేవ్ అని నొక్కితే ఓకే అది. ఒకవేళ ఫ్రీజ్ నొక్కారనుకో మీరైతే ఎడిట్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ అయితే ఒక 3 days ఎన్ని డేస్ ఉండిద్ది. ఆ 3 daysలో మళ్ళీ వచ్చి మీకు మైండ్ ఒక్కోసారి చేంజ్ అవ్వచ్చు. స్టూడెంట్ ఈ కాలేజ్ కాదు, ఈ కాలేజ్లో వేరే బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నా ఫస్ట్. అప్పుడు ఈ సేవ్ నొక్కితే మళ్ళీ వచ్చి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సేవ్ నొక్కితే ఎడిట్ చేసుకోవచ్చు కొన్ని ఆప్షన్. ఒకవేళ మీరు ఫ్రీజ్ అనే ఆప్షన్ నొక్కారనుకో ఇక మీరు కౌన్సిలింగ్ ఈ వెబ్ ఆప్షన్స్ ఎండ్ అయిపోయేదాకా ఇంకా మీరు ఏం చేసేది లేదు. డైరెక్ట్గా ఇక మీకు ఆ ప్రియారిటీ లిస్ట్లో ఏ సీట్ వస్తే మీ ర్యాంక్కి ఆ సీట్ అయితే వచ్చింది. సో నా సజెషన్ ఏంటంటే సేవ్ అనే ఆప్షన్ అయితే నొక్కండి, ఫ్రీజ్ అనేది మాత్రం అసలు నొక్కొద్దు.
సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా నొక్కిన తర్వాత మొత్తం ఇక్కడ చూడండి ఫ్రీజ్ అనేది ఉంది కదా, ఈ ఫ్రీజ్ అనేది మాత్రం అసలు క్లిక్ చేయొద్దు, జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. నెక్స్ట్ అయితే మొత్తం అట్లా ఫిల్ చేసిన కానీ ఆప్షన్స్ అన్నీ అయితే అట్లానే పెట్టాలి. సింపుల్ ప్రాసెసే, మీరు జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఇంకా మీరు ప్రియారిటీ ఆర్డర్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోకపోతే మన వీడియో అయితే ఉంది కదా, ఆ వీడియో చూసి ప్రియారిటీ ఆర్డర్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని మన ఛానల్లో. అండ్ ఇంకా బయట గూగుల్లో అయితే మీరు నొక్కినా కానీ ఏ ర్యాంక్కి ఎంత కాలేజెస్ ప్రీవియస్ ఇయర్లో ఎంత వచ్చింది ఏంటి అని మొత్తం క్లియర్గా ఉంటాయి. అవి చూసే పెట్టండి. ఎలాగో మీ ఫ్రెండ్ పెట్టారు, వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారని పెట్టొద్దు, కొంచెం చూసుకొని జాగ్రత్త పెట్టండి. అట్లా ఫైనల్గా మీరు పెట్టిన తర్వాత ఇట్లా మీరు పెట్టిన ఎన్ని ఆప్షన్స్ పెట్టాడు, ఈ స్టూడెంట్ అయితే ఒక 4 ఆప్షన్స్ అయితే పెట్టాడు, అలా 4 ఆప్షన్స్ అయితే వచ్చింది. సో అట్లానే మీకు కూడా ఇలా వచ్చింది, మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారో దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి, సేఫ్ సైడ్గా ఉండి మీరు ఏం పెట్టారు ఏంటని చూసుకుంటూ ఉండొచ్చు. ఇట్లా రౌండ్స్ ఎండ్ అయ్యే కొద్దికి మీకు ఏ కాలేజ్లో సెలెక్ట్ అయ్యారో సీట్ అయితే చెప్పేశారు. అట్లా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇది మన ఏపీ ఎంసెట్ది వెబ్సైట్ ఉంది కదా, కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడైతే ఇలా ఇక్కడ ఫామ్స్లో అయితే యాడ్ అవుతూ ఉంటాయి న్యూ థింగ్స్ అయితే. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే ఇలానే పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసి ప్రియారిటీ ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసుకొని. ఇంకా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఇన్స్టాగ్రామ్లో అయితే కూడా కంటెంట్ చేస్తున్నాం 12th రిలేటెడ్ స్టూడెంట్స్కి, వాళ్ళు కోడింగ్ కానీ నెక్స్ట్ టెక్ గురించి కానీ అంతా అయితే ఉండిద్ది. సో కింద ఇన్స్టాగ్రామ్కి కూడా వెళ్ళి ఫాలో చేయండి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వచ్చి నన్ను అడగండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోగురు, ఎప్పటికైనా ఉపయోగపడుద్ది.